ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి గారు వివరిస్తారు. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. చూసినట్టయితే మే 3వ తారీఖు ఈ దేశ భవిష్యత్తు అయినటువంటి 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కి హాజరైతే ఆ యొక్క పేపరు 48 గంటల ముందే లీక్ అయింది, వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో సర్క్యులేట్ అయిందని చెప్తూ నిన్న ఆ యొక్క పేపర్ని ఎగ్జామ్ని అయితే క్యాన్సిల్ చేయడం అనేది మీరందరూ కూడా చూసే ఉన్నారు. ఈ యొక్క విద్యార్థుల పట్ల విద్యార్థి జీవితాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ దుర్మార్గపు చర్యని ఎన్ఎస్ఏ తెలంగాణ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నీట్ మామూలు ఎగ్జామ్ కాదు, ఈ దేశ భవిష్యత్తుని మన అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాబోయే డాక్టర్లు వాళ్ళందరూ వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. అంటే దేశ భవిష్యత్తుని ఇంకో విధంగా తీసుకుపోయేలాగా ఏదైతే 22 లక్షల మంది కష్టపడి అంటే ఎవరో 5 మంది 10 మంది కోసము కష్టపడి నెలలు సంవత్సరాలు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు రాత్రి పగలని లేకుండా లక్షలు వెచ్చించి ఇన్స్టిట్యూట్లలో డబ్బులు కట్టి నిద్రాహారాలు మాని కష్టపడిన విద్యార్థి యొక్క ఏదైతే కష్టాన్ని బూడిదలో వేసిన పన్నీరులాగా ఈరోజు బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి ఆ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వివరించడం అత్యంత బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు మొన్న పెట్టిన ఒక్క ట్వీట్ తోటి తెల్లారి సర్కల్ల ఎగ్జామ్ పేపర్ని వీళ్ళు రద్దు చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళే కానీ ట్వీట్ చేయకపోయి ఉంటే పరిస్థితులు ఇంకోలాగా అంటే ఈ దేశంలో ప్రశ్నించే వాళ్ళు లేకపోతే రాజ్యం వాళ్ళదే అవుతుందన్నట్టు ఇంకొకలాగా వాళ్ళు తీసుకుపోతూ ఉండే 22 లక్షల మంది జీవితాన్ని అంధకారంలో వేస్తూ ఈ గత 10 సంవత్సరాలుగా 89 పేపర్ లీక్లు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినాయి. 49 రీ ఎగ్జామ్లు ఈ దేశంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ అనేది ఓ స్కూల్లో జరిగే ఎగ్జామ్ పేపర్ కోసమే చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. అట్లాంటిది ఈ దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే లక్షల మంది విద్యార్థులు రాసే యొక్క నీట్ ఎగ్జామ్ని ఎంత అలకోకగా టెలిగ్రామ్లలో 5,000కి 10,000కి ఇన్స్టాగ్రామ్లలో లేకపోతే వాట్సాప్లలో అమ్ముకోవడం చాలా బాధాకరమైన విషయము. ఈ యొక్క దీనికి రెస్పాన్సిబుల్ మరి ఎవరో కాదు, ఈ శిఖర్ అయితే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో రాజస్థాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దినేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ యొక్క అనుచరుడు ఆ ఫోటోలు వీడియోలు కూడా మేము మీ ముందు పెడతాము. ప్రధాన అనుచరుడైనటువంటి దినేష్ బన్వాల్ వాడు ఈ నీట్ ఎగ్జామ్ని లీక్ చేసినందుకు అరెస్ట్ చేయటం, నీట్ ఎగ్జామ్ లీక్ పేపర్లు అరెస్ట్ చేయటం కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది బీజేపీ ఫెయిల్యూర్ అని చెప్పి నరేంద్ర మోడీ దేశ విద్యార్థులకి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మనువాద సిద్ధాంతాలు కలిగిన ప్రకాష్ అనే వ్యక్తిని ఈ ఎన్టీఏ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆల్రెడీ కూడా 2024లో సేమ్ నీట్ ఎగ్జామ్ కూడా అప్పుడు పేపర్ లీక్ అయితే మళ్ళీ దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఏ మరి మిగతా విద్యార్థి సంఘాలు కూడా ఉద్యమాలు చేస్తే దాన్ని రీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇదే తంతు ఇది ఎప్పటికో జరుగుతూ ఉంది. మేము ఎన్ఎస్ఏ విద్యార్థి పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎన్టీఏని రద్దు చేయాలి, ఎన్టీఏని ప్రక్షాళన చేయాలి, ఎన్టీఏ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఏదైతే ఓట్ చోరీ ఈ దేశంలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి ఓట్ చోరీ ఏ విధంగా చేస్తున్నారో విద్యార్థుల దగ్గర నుంచి పేపర్ చోరీ జరుగుతుంది. సో
వాళ్ళ పెద్ద వ్యక్తేమో ఓట్ చోర్, ఇక్కడేమో పేపర్ చోర్లు అయిపోయినారు. వీళ్ళని తంతకు తగ్గ బొంతలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఎన్ఎస్ఏ రాష్ట్ర కమిటీ తరఫున ఇన్ఛార్జ్ శ్రీ ఫహీం గారి ఆధ్వర్యంలో పెద్దలు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇన్స్ట్రక్షన్ మీదకి వారి అందరం కూడా పిసిసి అధ్యక్షుల వారితోటి మరి డిసిసి అధ్యక్షులతోటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే సెంట్రల్లో ఉండి విద్యార్థులకు చేసిన నష్టాన్ని, పేపర్ లీక్ అనేది ఎంత దుర్మార్గమో ప్రతి విద్యార్థికి చేరేలాగా, వారి తల్లిదండ్రులకు చేరేలాగా మేము ఒక ప్రణాళికని ఖచ్చితంగా రూపొందించినాము. దాన్ని ప్రతి ఒక్కరి దాంట్లో వారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కార్యక్రమాలు గురించి పెద్దలు వైస్ ప్రెసిడెంట్ ఎంఏ ఫహీం గారు వివరిస్తారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి గారికి, ఎన్ఎస్యుఐ నాయకులు అక్బర్ గారికి, ఇతర ఎన్ఎస్యుఐ నాయకులకు, ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. మన అందరికీ తెలుసు, నిన్న ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం జీవితాలతోటి గత 10 సంవత్సరాల నుంచి ఆడుకుంటున్న ఎన్నో సంఘటనలు మనం చూస్తున్నాం. మన అందరికీ తెలుసు, ప్రధానమంత్రి గారు ఏమంటున్నారు, చాలా మంచిగా చెప్తున్నారు, అన్నిట్లో ఆస్టియారిటీ ఉండాలంటున్నారు. మరి మా ఎన్ఎస్ఏ నాయకులు వీళ్ళందరూ అడుగుతున్నారు, ఎగ్జామ్స్లో ఆస్టియారిటీ ఎక్కడుంది? ఎగ్జామ్ పేపర్స్ చేస్తున్నప్పుడు ఆస్టియారిటీ ఎక్కడుంది? మీరేమో మొన్న వచ్చినప్పుడు తెలంగాణకు చెప్పారు, అన్నిట్లో ఆస్టియారిటీ అంటే క్లారిటీ, ఫెయిర్, ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దని ముఖ్యమంత్రి గారు ఆస్టియారిటీ అనే ఒక పదంని ప్రధానమంత్రి గారు ఆస్టియారిటీ అనే ఒక పదంని వాడారు. మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో మీ ఆస్టియారిటీ ఎంత ఉందని మీ అందరిని అడుగుతున్నాం. మతలబ్ ఈ యొక్క భారతదేశం పెద్ద దేశం ఏదైతే ఉందో, మన భారతదేశం వికసిత్ భారత్గా మళ్ళీ ముందుకెళ్తున్నప్పుడు శిక్షిత్ భారత్ కోసం ఆలోచిస్తే ప్రోగ్రెస్ ఏముంది మీరు చూస్తున్నారు. ఒకవైపేమో ఇంత పెద్ద దేశం వికసిత్ భారత్ అవుతుంటే శిక్షిత్ భారత్లో మన ప్రోగ్రెస్ అనేది నిల్, జీరో ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఒకవైపేమో ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారేమో దేశం వికసిత్ భారత్ అవుతుందంటున్నారు. కానీ శిక్షిత్ భారత్ లేకుండా ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ప్రధానమంత్రి గారు చెప్పాలని కోరుతున్నాం. ఇది ఈరోజు మాట కాదు. 2016లో పేపర్ లీక్, 2021లో పేపర్ లీక్, 2024లో పేపర్ లీక్, మళ్ళీ 2026లో పేపర్ లీక్. అసలు ఈ పేపర్ లీక్స్కి రెస్పాన్సిబుల్ ఎవరు వహిస్తున్నారు? బాధ్యత గల మనిషి ఎవరు? దీని మీద ఎవరైనా బాధ్యత తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే 4 సార్లు నీట్ పేపర్ అనేది లీకేజ్ అవ్వడం జరిగింది. దీని మీద ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాల్లో 4 సార్లు నీట్ పేపర్ లీక్ అయితే కేంద్రంగా ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఆ రాష్ట్రాల ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా ఇప్పటి వరకు రిజైన్ చేశారా? చేసిన సందర్భాలు కూడా మనం ఎవరికి కనిపించలేదు. నీట్ పేపర్ వదిలేయండి, 65 నుంచి 75 సార్లు ఒక ఎగ్జామ్ పేపర్స్ ఈ నేషన్ వైడ్గా లీక్ అయినాయంటే ఒక 2019 సంవత్సరంలో దాదాపు 65 నుంచి 75 సార్లు ఎగ్జామ్ పేపర్లు భారతదేశం వ్యాప్తంగా లీక్ అయినాయి అంటే కూడా ఈ ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎవరైనా దీని మీద మాట్లాడారా? పోనీ ఎవరైనా దీని మీద మాట్లాడి బాధ్యత వహించి, ఈరోజు రాజస్థాన్లో మీరు చూశారు పేపర్ లీక్ అయింది, నీట్ పేపర్, దాని మీద అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరన్నా రిజైన్ చేశారా? లేదా ఏదైనా ఎంక్వైరీకి ఆర్డర్ చేశారా? మీదే కదా సిబిఐ ఉన్నది, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి ఏమన్నా మీరు ఎంక్వైరీకి ఆదేశించారా? అది ఏమీ లేదు. అసలు ఇవన్నీ చూస్తుంటే మీరు చూడండి,
ఒక ఎగ్జామ్ పేపర్ లీక్ అనేది 10 సంవత్సరాల్లో పాలితమైన ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ పక్షాన ప్రభుత్వాలు ఏదైతే పాలిస్తున్నాయో చూస్తే బీహార్లో పేపర్ లీక్, రాజస్థాన్లో పేపర్ లీక్, గుజరాత్లో పేపర్ లీక్, ఉత్తరాఖండ్లో పేపర్ లీక్. మళ్ళీ ఇవన్నీ రాష్ట్రాల్లో ఎవరు పాలిస్తున్నారని చూస్తే బీజేపీ ఎన్డీఏ పక్షాన పాలిస్తున్న పార్టీలే గవర్నమెంట్లు అక్కడ పాలిస్తున్నారు. అదే రాష్ట్రాల్లో ఎక్కువ పేపర్ లీక్ అవుతున్నాయి. కావున 2016, 21, 24, 26లో ఈ పేపర్లు లీక్ అయినప్పుడు ఏదైనా ఎంక్వైరీస్ చేశారా లేదా పోనీ కేంద్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ ని అపాయింట్ చేయించి రిటైర్డ్ చీఫ్ సుప్రీంకోర్టు జస్టిస్ నేపథ్యంలో ఏదైనా ఎంక్వైరీ కమిషన్ అపాయింట్మెంట్ చేసి దీని మీద ఏమైనా రిపోర్ట్ అడిగారా? ఆ సందర్భం కూడా లేదు. కావున మేము ఈరోజు ఒకటే కోరుతున్నాము, ఈ 2-3 రోజుల్లో ఏదైతే వార్తలు వస్తున్నాయో ప్రధానంగా మా ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, నీట్ పేపర్ లీక్ అవుతుందని ముందే చెప్తే కనీసం రాజస్థాన్ ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించకుండా సిబిఐ ఎంక్వైరీకి ఏది కూడా ఆర్డర్ ఇవ్వకుండా చర్యలు తీసుకోకుండా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు గురించి తోట ఆడుకున్నారు. మీరు చూస్తున్నారు ఈ నీట్ ఎగ్జామ్కి ఎంతమంది ఎంత శ్రద్ధతోటి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ శ్రమ పెట్టి వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి ఈ నీట్కి మళ్ళీ ఎగ్జామ్ రాస్తుంటే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే నిజాయితీగా ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ భవిష్యత్తు ఈరోజు భారతదేశంలో ఏమవుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మా ఎన్ఎస్సీ నాయకులకు కూడా వాళ్ళ ఒక ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్ తోటి నిన్న మాట్లాడాం, నేను మాట్లాడా, ఇక్కడ ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు. అందరం మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ఈ రాష్ట్రంలో ఎన్ఎస్సీ తరఫున ఏం చేయాలంటే వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ గారికి కూడా ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద చర్చించి మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ ఎన్ఎస్సీ అయితే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇలా పేపర్లు లీక్ అవుతున్నప్పుడు ఏం చేయాలి అనేది కూడా ఒక వాళ్ళకు యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున. సో మేమందరం కూడా ఎన్ఎస్సీఐకి పార్టీ తరఫున యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ తెలంగాణ ఎస్సీఐ మేమందరం కూడా ఎన్ఎస్ఐ అండగా నుంచుంటాం. వాళ్ళ ప్రతి పోరాటంలో వాళ్ళతో భాగ్యస్వాములై వాళ్ళకి ఏదైతే న్యాయం జరగాలో జస్టిస్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ నీట్ ఏదైతే ఉందో అదొక స్లోగన్ పెట్టుకొని తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ తరఫున ఎన్ఎస్ఐ పనిచేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మా ప్రెసిడెంట్, ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ నిన్న నాతో మాట్లాడి అన్న కార్యాచరణ మనము ఎలా తీసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది, మా నేషనల్ ప్రెసిడెంట్ కూడా కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది, దాన్ని ఎలా చేయాలి, నెలవారీగా ఈ కార్యాచరణ తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద అక్కడ మళ్ళీ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేసి ఒత్తిడి తెచ్చి మళ్ళీ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేసి ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మా ఎన్ఎస్సీ నాయకులు ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు. తప్పకుండా పార్టీ తరఫున ఎన్ఎస్సీఐకి మేము పూర్తిగా అండగా ఉంటాము. వాళ్ళ ఒక భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉండబోతుందో పూర్తి సహకారం పార్టీ తరఫున ఇవ్వబోతున్నాం. జిల్లా వ్యాప్తంగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేయాలని కూడా పార్టీ ఆదేశించింది. పీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇప్పుడు కొన్ని విషయాల మీద చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ ఏది ఉండాలో త్వరలో ఎన్ఎస్సీ నాయకులను పిలిచి ఒక మీటింగ్ పెట్టి దాని మీద చెప్తారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రణాళిక పోస్టర్స్ రూపంలో మళ్ళీ మా ఒక నిరసన కార్యక్రమాలు ఎలా ఉంటాయి, జస్టిస్ ఫర్ నీట్ స్టూడెంట్స్ అనేది ఏదైతే ఉందో మేము దాన్ని ఒక పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. ఆ పోస్టర్లో ప్రధానంగా ఏంటంటే ఈ ప్రధానమంత్రి గారు చూశారు, దేశంలో ఎక్కడ లేని పబ్లిసిటీ ఎలక్షన్స్లో తెచ్చుకోవాలి, ఓట్ చోరీ చేయాలి. లాస్ట్కి ఈ భారతదేశం భవిష్యత్ ఏదైతే ఇక్కడ డాక్టర్ల పైన ఉందో లాస్ట్కి వాళ్ళ పేపర్స్లు కూడా చోరీ చేసే ఘనత కూడా ఈ ప్రధానమంత్రి బీజేపీ గవర్నమెంట్కే తక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క పోస్టర్ రిలీజ్ మళ్ళీ కార్యాచరణ రిలీజ్ కూడా ఒక పోస్టర్ని చేసుకున్నాము. ఇప్పుడు మీ అందరి ముందు మేము ఈ పోస్టర్ రిలీజ్ ఎన్ఎస్సీఐ తరఫున రిలీజ్ చేయడం జరుగుతుందని తెలుస్తూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఈ భవిష్యత్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది ఎన్ఎస్సీఐ ప్రెసిడెంట్ స్వామి గారు వివరంగా మీకు వివరిస్తారు. ఒకసారి నీట్ పేపర్ లీక్ అనేది ఒక్క రోజులో ఏదో ధర్నానో రాస్తారోకనో లేకపోతే వినతి పత్రమో ఇచ్చి పోయే సమస్య తీరే సమస్య కాదు. ఇది దీర్ఘకాలికంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇది 5వ సారి 6వ సారి
నీట్ పేపర్ లీక్ కావడం జరుగుతుంది కాబట్టి దాని మీద ఈసారి ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ దీని మీద వేయాలని, ఎందుకంటే సిబిఐ ఈడీ లాంటివి మీ జేబులో విజిటింగ్ కార్డు లాగా ఉంటాయి కాబట్టి మీరు ఎవరికి చెప్తే ఎవరి మీద పేరు రాసిస్తే ఆడికి పోతారు కాబట్టి వారి మీద నమ్మకం లేకుండా ఒక సుప్రీంకోర్టు జడ్జి వారి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ తోటి, అదేవిధంగా ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఎన్టీఏ ఏజెన్సీకి వారిని బర్తరఫ్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని, వీలుంటే ఎన్టీఏనే రద్దు చేయాలని చెప్పేసి దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే సిగ్గుశరం లేకుండా 2024లో కూడా ఇదే వ్యక్తి మినిస్టర్గా ఉన్నాడు, అప్పుడు పేపర్ లీక్ అయింది. మళ్ళీ 2026లో కూడా ఇదే వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు పేపర్ లీక్ అయింది. దీనికి బాధ్యత వహిస్తూ ఏమాత్రం ధర్మం అనే పాటించే మీరు ఏమాత్రం విలువలున్నా కూడా వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే ఎన్ఎస్ఏ ఒక మంచి దేశవ్యాప్తంగా కార్యాచరణ తీసుకుంది. ఇక్కడ 70,000 మంది తెలంగాణ విద్యార్థుల గురించే కాదు, మిగతా విద్యార్థులందరి భవిష్యత్తు గురించి కూడా ఎన్ఎస్ఏ కొట్లాడుతుందని చెప్పేసి రాబోయే 10 రోజులలో ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి యూనివర్సిటీలో మేము నీట్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ కష్టం ఎంత కష్టపడి వాళ్ళ ఎగ్జామ్స్ రాసిరో అనే విషయాన్ని కూడా మేము క్లియర్ కట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందనేది మేము వారితో వివరిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిర్వహిస్తాము. ఆ తర్వాత కూడా మేము దిష్టిబొమ్మ దహనాలు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో ఎన్ఎస్ఏ నాయకులందరూ కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే మంత్రి ఉన్నాడో, అదేవిధంగా నరేంద్ర మోడీ ఏదైతే ప్రధానమంత్రి, ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్ కాబట్టి వీరి దిష్టిబొమ్మ దహనాలు చేసి నిరసన కార్యక్రమం తెలియాలని చెప్పేసి రాష్ట్ర ఎన్ఎస్ఏ కమిటీ తరఫున మేము రాష్ట్ర ఎన్ఎస్ఏ నాయకులందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాము. దాంతోపాటు బ్యాడ్జులు రిప్పన్లతోటి నీట్ కోచింగ్ సెంటర్ల దగ్గర మేము రేపు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయబోతున్నాము. దానితో పాటు మా జాతీయ అధ్యక్షులు ఈ 2-3 రోజుల తర్వాత రాష్ట్రానికి వస్తారు, వారితోటి చాలా పెద్ద కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తాము. దాంతోపాటు మషాల్ జులూస్ని కూడా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఎన్ఎస్ఏ నాయకులను పిలుపునిస్తా ఉన్నాము. అదేవిధంగా కలెక్టరేట్లకి లేదా రాజ్భవన్కి వినతి పత్ర సమర్పణ చేసే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాము. ఇవన్నీ జరిగినా కూడా ఎటువంటి చర్యలు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీజేపీ ఎంపీ ఇంటి ముట్టడి చేసి చర్యలు ఎన్టీఏ మీద ఏదైతే మా డిమాండ్స్ తీరే వరకు వారి ఇంటికి ఘేరావు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్ఎస్యుఐ విద్యార్థులు ఎప్పుడు కూడా విద్యకి ఏ సమస్య వచ్చినా కూడా ముందుంటారని, ప్రతి విషయంలో కూడా మేము విద్యార్థులతో పాటు పోరాడతామని చెప్పి ఎవరు కూడా వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని కోల్పోద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మిగతా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్.